కాంతా మూవీ రివ్యూ. అసలు మీరు టీజర్స్ ట్రైలర్ల అలా చూపించింది ఏంటి, సినిమాకి వస్తే అక్కడ ఉన్నది ఏంటి? నేను టీజర్ కానీ గ్లిమ్స్ కానీ ఫొటోస్ కానీ పోస్టర్లు కానీ చూసి నేను ఏమనుకున్నానంటే ఇది ఒక ప్రాపర్ సైకలాజికల్ డిసార్డర్ ఆర్ మెంటల్ ఇల్నెస్ లేదా దయ్యం సినిమా. ఒకవేళ ఫిలిం సెట్లో ఉంటే ఆ హాంటెడ్ థింగ్స్ ఎంత క్రేజీగా ఉంటుంది, అసలు దాని నుంచి డైరెక్టర్ హీరో ఎలా బయటకు వస్తాడు, దీని ఇన్వెస్టిగేషన్ చేయడానికి రానా ఎలా వస్తాడు అనేది నేను చూడ్డానికి వస్తే, అది తప్ప నువ్వు మళ్ళీ అదే నైవ్సోడ్ సినిమాని తీసుకొచ్చి పెడితే ఎలా చెప్పు సెలవమని చెప్పు. ఇలా కరెక్ట్ పద్ధతి అయినా అసలు ఇదేమన్నా? చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అయితే వెళ్ళాను నేను. హానెస్ట్లీ లాస్ట్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న సినిమా వాజ్ దే కాల్ హిమ్ ఓజీ. అది నన్ను ఒక కొద్దిపాటి స్థాయికి డిసప్పాయింట్మెంటే చేసింది. కానీ కాంతా సినిమా నేను ట్రస్ట్ చేశాను, ఎందుకంటే ఈ సినిమా ఒక బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. తమిళనాడులో ఒక పెద్ద స్టార్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1960s ఒక నిజమైన స్టోరీని పట్టుకొచ్చి తీస్తుంటున్నారంటే నేనేదో ఇది ఒక భయంకరమైన సినిమా అవుద్ది అనుకున్నా, కానీ ఎంత పెద్ద దెబ్బేస్తారనైతే నేను అనుకోలేదు. స్టోరీ ఏంటంటే, సినిమా స్టార్టింగ్లోనే ఒక మర్డర్ జరుగుద్ది మోడ్రన్ స్టూడియోస్లో. ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ చేసింది ఎవరు అని తెలుసుకోవడానికి మన పోలీస్ రానా వస్తాడు. వచ్చాక అసలు ఏమైంది అనేది బేసిక్ స్టోరీ. మధ్యలో మన రాజా కుమారి మన పీకే సెల్వన్ త్యాగన్ ఏదో పేర్రా దుల్కర్ సల్మాన్, వాళ్ళ మధ్య ఉండే లవ్ స్టోరీ ఏంటిది. దుల్కర్ సల్మాన్ అతనికి ఉన్న వాళ్ళ డైరెక్టర్ తొండకని పేరు మర్చిపోయినది, మన సముద్ర కనిగారు. ఈయకి మధ్య ఉన్న బాండింగ్ ఏంటి, అసలు వీళ్ళు ఎందుకు కొట్లాడి చేస్తున్నారు అనేది బేసిక్ స్టోరీ అన్నమాట. చివరికి క్లైమాక్స్ లో చంపినోడు ఎవడు అని తెలుసుకోవడానికి మీరు అరౌండ్ 3 అవర్స్ అంతే 3 అవర్స్ క్లోజ్ దాకా ఉండాలి. సినిమా స్టార్టింగే నేను ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు బి అన్ఎక్స్పెక్టెడ్ అనే టైప్ లో ఓపెన్ చేసి పోగా బోరింగ్ లాగ్ మ్యాక్స్ ప్రో. ఎంత లాగుతావురా సినిమా నేను కూడా అర్థం కాలేదు. చాలా అంటే చాలా బోర్ కొట్టింది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ టైంకి ఇక నీ అమ్మ అర్థమైపోయింది ఎవడో క్లియర్ అర్థమైపోయింది. కానీ ఆ కిల్లర్ తెలుసుకోవడానికి పెద్ద ప్రాబ్లం కాలే, అది ఆ కిల్లర్ వెనకున్న మోటివ్ తెలుసుకోవడానికి అది ఇంత లాగావా అని అర్థమైంది. దెన్ ఆఫ్టర్ ఆ కిల్లర్ చంపాక వాడు ఒక ట్విస్ట్ రివీల్ అయ్యింది అనమాట. ఓకే ఇది ఒక ట్విస్ట్, దీన్ని నేను చూడలేదు అన్నట్టు నేను నమ్మాలి. ఓకే, నాకైతే అసలు దుల్కర్ సల్మాన్ లాస్ట్ టైము నేను థియేటర్లో చూడడానికి వచ్చింది కొత్తలోక. ఆ సినిమాలో నువ్వు ఉన్నావు, నాకు ఆ సినిమా నచ్చలేదు అండ్ ఈ సినిమా కూడా నచ్చలేదు. మేబీ నీకు ఆ సినిమా హిట్ అయిందని ధైర్యమో లేకపోతే ఈ సినిమా మహానటి టైప్ తీస్తారని చెప్పి నమ్మకమో తెలియదు, కానీ నీ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుందన్న. చాలా బాగా చేసావు. పీకే త్యాగనార్ ఏదో నీ క్యారెక్టర్ పేరు గుర్తుంది, అంత ఫర్గెటబుల్ క్యారెక్టర్ ఇది. నీ వరకు పర్ఫార్మెన్స్ సూపర్. అండ్ ఆ తర్వాత భాగ్యశ్రీ బోస్ యాజ్ రాజా కుమారి డెఫినెట్లీ వన్ ఆఫ్ హర్ బెస్ట్ ఫిలిం చాయిసెస్. కానీ ఎంత మంచి పర్ఫార్మెన్స్ తీసుకెళ్లి బూడిదలోసిన పన్నీర్ అన్నట్టు ఒక బ్యాడ్ ఫిలింలో చేసింది అని అనిపించచ్చు. ఎందుకంటే చాలా లైక్ ఇక సెట్ వర్క్ అంటారా, సినిమా మొత్తం ఒకే ఒక సెట్లో జరుగుతుంది అంతే. సెట్ ఒక బీచ్ అంత, ఇంతకు మించి ఇంకొక కొత్త లొకేషన్ అయితే నేను చూడలేదండి. చాలా చాట ఆర్టిఫిషియల్ ప్రోమాక్స్. అసలు రెట్రో ఫిలిం అని చెప్పంటే నేను ఏదో ఒక 4-5 స్టూడియోలు ఉంటే వీళ్ళ మధ్యలో అసలు ఎలా రైజ్ అయ్యాడు పీకే త్యాగన్ అని చెప్పి నేను తెలుసుకోవడానికి వస్తే ఏంటి సోది. అండ్ రెండవది ఏంటంటే చాలా కోపం వచ్చే థింగ్ ఏంటంటే, అర్థమైపోతుంది ఎవడు కిల్లర్ అని చెప్పి ప్రతి ఒడికి తెలిసిపోతూ ఉంటుంది, కానీ ఆ కిల్లర్ తర్వాత ఇచ్చే ఆ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో, అన్నా సంపకన్నా వదిలే అన్న వెళ్ళిపోతాను అనే కైండ్ ఆఫ్ వైబే అన్నమాట. ఐఎమ్ టోటలీ చాలా డిసప్పాయింట్ అయ్యాను ఈ సినిమా విషయానికి. అండ్ నెక్స్ట్ పాజిటివ్ ఏదో ఉందంటే, క్లైమాక్స్ లో దుల్కర్ సల్మాన్ ఇట్లా అద్దం మీద ఒక షాట్ ఉంటుంది, అది చాలా బాగా చేస్తాడు. అక్కడ ఒక్క బిట్ లాస్ట్ ఒక 10 minutes మాత్రం సినిమా నిజంగా బాగుంది. ఆ 10 minutes నిజమైన సినిమా కోసం ఇఫ్ యూ కెన్ స్టే ఫర్ అనదర్ 2 hours 40 minutes అంటే డెఫినెట్లీ అండి ఇక మీ ఓపిక. నాకైతే సినిమా ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ బూస్ట్, బికాస్ 2 గంటలు 40 నిమిషాలు ఈ 10 నిమిషాల కోసం ఎంజాయ్ చేయడానికి వస్తే మనకంట ముష్టి అతలు అయితే ఎవరైతే ఉండడు.
ఒకవేళ మీరు చూద్దాం అనుకుంటే వెళ్ళండి, మంచి సినిమా వెళ్ళండి, చూసి వచ్చి మాట్లాడండి. అండ్ అంతే మరి. ఇక కాంతా రివ్యూ ఇక 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 భాగ్యశ్రీ బోర్సకు కూడా చాలా పెద్ద ఐరన్ లెగ్గా అయితే మారింది. మొన్న చూస్తే మిస్టర్ బచ్చన్, దాని ముందు చందు ఛాంపియన్, దాని తర్వాత కింగ్డమ్, ఇప్పుడు కాంతా. ఈ November 14 ఏంటో తెలుగు తమిళ సినిమాలకు అస్సలు వచ్చారు అట్లా. లాస్ట్ ఇయర్ కంగువా, ఈ సంవత్సరం కాంతా. అమ్మో, లాగ్ కాదు లాగస్య లాగోభ్యం లాభ్యం ఏదో ఒకటి. ఇక మా రివ్యూస్ మీకు నచ్చాయా? షేర్ చేయండి భయ్, షేర్ చేయండి, లైక్ చేయండి. అరే సబ్స్క్రైబర్లు పెంచండి అబ్బా. సబ్స్క్రైబర్ పెంచితే మీరు చచ్చిపోతారా చెప్పండి? ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. ఉంటా మరి, బాయ్.